430వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే ఈరోజు కూడా జరిగినటువంటి శ్లోకాన్ని కొద్దిగా గుర్తు చేసుకుని ప్రతిమ శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. ఇప్పుడు జరిగినటువంటి శ్లోకాన్ని చూద్దాం. స్థితప్రజ్ఞో యతిరయం యశదానందమశ్నుతే బ్రహ్మణ్యేవ విలీనాత్మ నిర్వికారో వినిష్క్రియః. శ్లోకాన్ని కొద్దిగా చూడండి. స్థితప్రజ్ఞో యతిరయం యచ్చదానందమశ్నుతే బ్రహ్మణ్యేవ విలీనాత్మ నిర్వికారో వినిష్క్రియః. మన స్వరూపం ఉంది. ఒక భాగమేమో నిర్వికారమైనటువంటిది, ఇంకొక భాగమేమో సవికారమైనటువంటిది. నిర్వికారం అంటే ఏ రకమైనటువంటి నామము రూపము లేనటువంటిది. సవికారం అంటే నామము రూపము కలిగి పుట్టి నిరంతరము పరిణామం చెందేటటువంటిది. ఈ రెండు విభాగాలు ఒకే వస్తువుగా కలిసిపోయి కనపడుతున్నాయి మనకు. దీన్నే ఆత్మ అనాత్మ అంటున్నాం. అంటే ఇప్పుడు అనాత్మని వదిలి ఆత్మని బ్రహ్మణ్యేవ విలీనాత్మ, ఆత్మని బ్రహ్మములో విలీనం చెయ్యాలి. అలా చేసినటువంటి వాడు అప్పటికి ఏం మిగులుతుంది? నిర్వికారో వినిష్క్రియః, నిర్వికారంగా మారిపోతాడు. అంటే గంగా నది సముద్రంలో కలిసిపోతే ఎలా సముద్రం అయిపోతుందో అట్టి మాదిరిగా ఆత్మ బ్రహ్మములో విలీనం అవ్వాలి. అలా విలీనం అవ్వడానికి చేసేటటువంటి ప్రయత్నం అన్నమాట ఇప్పుడు మనం చెప్పుకోండి. సంఘాలు, అలాగే ఇంకా మన 4-5 రకాల ఆచారాలు ఉన్నాయి. కర్మకాండ, ఉపాసనాకాండ, యోగము, జ్ఞానము. ఇవన్నింటి ద్వారా సారాంశం ఏంటంటే అనాత్మనంతటిని కూడా దాటిపోవాలి, వదిలేయాలి. అనాత్మనే శుద్ధం చేయటం ఒక భాగం, దాన్ని వదిలేయటం ఇంకొక భాగం. వదిలేసి ఆత్మ పరమాత్మలో విలీనం చెయ్యాలి. అనాత్మలో కలిసిపోయాం మనం. కలిసిపోయి అనాత్మ స్వరూపమే మన స్వరూపం అనేటువంటి భావంలోకి వచ్చేసాం. మన స్వరూపము ఇది నిత్య సత్యమైనటువంటి చిదానంద స్వరూపం. యత్ సదానందమశ్నుతే, నీ స్వరూపం అదే. అది మార్పు చెందదు, పుట్టదో సావదో పరిణామం చెందదో. నిత్య సత్యమైనటువంటి నీ స్వరూపాన్ని మరిచిపోయి, మన ఆత్మస్వరూపాన్ని మరిచిపోయి ఎందులోకి వచ్చాం? ఈ మన స్వరూపంలో ప్రవేశించినటువంటి మనసు, ఆ మనసును అనుసరించి శరీరము, శరీరమే నేననేటువంటి భావంలోకి వచ్చేసాం. ఈ శరీర భావాన్ని నుంచి మన స్వరూప భావంలోకి వెళ్తే దాన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. ప్రజ్ఞ అంటే జ్ఞానం, ప్రజ్ఞ అంటే తెలివి. అంటే మన తెలివి ఎలా మారాలి? ఇప్పుడు దాకా శరీరము నేను అనేటువంటి తెలివితో కూడుకుని ఉన్నాం. శరీరము నేను అనేటువంటి తెలివికి ఒక పేరుంది, దానికి అజ్ఞానం అని పేరు. తెలివిని మార్చాలి. నేను శరీరమును కాదు, నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం, నేను శరీరము ప్రాణము ఇంద్రియాలు ఇవేమీ కాదని మన జ్ఞానం మారిపోవాలి. చిత్తప్రజ్ఞ అంటే ఈ భావన మారిపోయి అది నేననేటువంటి భావన కలిగితే దాన్ని స్థితి, ఆ స్వరూపం యొక్క స్థితి తాలూకు జ్ఞానం కలిగితే దాన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. బ్రహ్మాత్మనో శోధితోయో రేఖ భావ గాహిని అంటే నిరంతరము ఏం చేయాలి? శోధించాలి, పరిశీలించాలి. కేవలం ఏ పరిశీలన లేకుండా అలా గుడ్డిగా నిద్రపోయినట్టుగా కాదు. ఏది నేను, ఏది అనాత్మ, ఏది ఆత్మ,
అలాగ ఎంతవరకు చెయ్యాలి? నిర్వికల్పాశ చిన్మాత్ర. ఏ రకమైనటువంటి కల్పన లేనటువంటి నిర్వికల్పక స్థితి. అంటే ఇప్పుడు మనం మెలకువలో ఉన్నంత సేపు మనసు ఏదో ఒకటి అనుకుంటుంది కదా, అలా ఏమీ అనుకోకుండా ఉండేటటువంటి స్థితిలోకి వెళ్ళాలి. నిర్వికల్పాశ చిన్మాత్ర. చిన్మాత్ర అంటే చైతన్య స్వరూపం. కల్పనారహితమైనటువంటి వృత్తి ప్రజ్ఞేతి గజ్యతే. ఏ అంతఃకరణం అయితే ఉంది అది నిరంతరము పరిణామం చెందుతుంది, ఏదో ఒకటి అనుకుంటుంది కదా. అలా అనుకునేటటువంటి మనిషి ఈ ఏపుకి అనుకునేదాన్ని తిప్పి అటేపుకి తిప్పి ప్రజ్ఞేతి గజ్యతే. ఆ దాన్ని గమనించాలి, గుర్తించాలి. అది ప్రజ్ఞ. సుస్థిత స భవేద్యస్య జీవన్ముక్త స ఉచ్యతే. అటువంటి వాడికి మళ్ళీ జన్మ రాదు, మోక్షం పొందుతాడు. ఆ జ్ఞానం ఎవడికైతే లేదో, ఆ జ్ఞానం కలగకుండా ఎవడైతే చనిపోయాడో, ఈ శరీరమే నేను, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నాకు డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు, నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని, ఈ జ్ఞానంతో ఎవడైతే చనిపోయాడో ఆ చనిపోయినటువంటి వాడి కర్మ నశించదు. ఎవరి కర్మ నశించలేదో వాడు కర్మఫలాన్ని అనుభవింపజేయడానికి మళ్ళీ ఏదో శరీరం తగిలించుకుని రావాలి. ఆ శరీరాన్ని తగిలింపజేయటానికి కూడా ఈశ్వరుడే కారణం. మన చేత ప్రారంభ రూపంలో సుఖ దుఃఖాలు అనిపించేటటువంటి వాడు కూడా ఈశ్వరుడే. అంటే మనం చేసిన కర్మల్ని మన చేత అనుభవింపజేయటమే ఆయన డ్యూటీ. ఈ రకంగా నిరంతరము యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ యశానందో నిరంతర. ఇప్పుడు మనం సాధనలో కూర్చుంటాం, నాకు శ్వాస ఆగిందండి, మనసు ఆగిపోయిందండి, నాకు ఆనందం కలిగిపోయిందండి అంటారు. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ. అలా కలిగిపోయి మళ్ళీ వచ్చేటప్పటికి నాకు ఆ ఆనందం పోయిందండి, మళ్ళీ నాకు బాధలు వచ్చేసినాయి, భయాలు వచ్చేసినాయి అని అనుకోండి, అది కాదు ఇక్కడ పొందవలసినటువంటిది. యస్ సదానందో నిరంతర. అంటే సాధనలో ఏ స్థితినైతే మనం అనుభవించామో అది సదా నిరంతరము కూడా ఆ ఆనందము తాలూకు జ్ఞానంలో ఉండాలి, దీని జ్ఞానంలో ఉండకూడదు. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ. అంటే ఆ స్థితిలో, ఆ ప్రజ్ఞలో. ఇదే ఇటువైపుకి వచ్చామనుకోండి, దీనికి భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, ఉండడము లేకపోవడము, ఇలాంటి అనేక సమస్యలు ఉంటుంటాయి. ఈ మన ప్రజ్ఞని గాలి ఎటేపుకి ఎత్తి వస్తువులన్నీ అటేపుకి ఎలాగ ఎగిరిపోతాయో అట్టి మాదిరిగా బయటకు వచ్చేటప్పటికి ప్రారంభంతో మనం అనుభవించేటటువంటి, మనం తగిలించుకున్నటువంటి శరీరం మనం లాగేస్తుంటాం. భార్య నుంచో, భర్త నుంచో, పిల్లల నుంచో ఇబ్బందులు ఉంటుంటాయి. దీన్నే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమైనటువంటి ఇబ్బందులు. శరీరం నుంచి కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి, కడుపు నొప్పో, కాలు నొప్పో. అలాగే ఆ శరీరానికి సంబంధించిన భార్యా బిడ్డల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి. ఇలా జీవించడానికి సంబంధించినటువంటి ధనాదులు మొదలైనటువంటి సరిగ్గా సరిపోకపోవటం వల్ల కూడా అప్పులు మొదలైనటువంటి చేసుకుని బ్రతకాలంటే మనసు ప్రజ్ఞ ఏమవుతుంది? అయ్యో నాకు అప్పులైపోయింది, నాకు రోగాలు వచ్చేసినాయి, నా కుటుంబం బాగలేదు, నా సమస్యలు అన్నాడు అనుకోండి, ఇతని ప్రజ్ఞ ఎటేపుకి తిరిగింది అంటే నిరంతరము తన స్వరూపమునందు పట్టుకున్నటువంటి స్థితి జారిపోయింది. అంచేత యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ. అలా జారిపోకూడదు. అలా జారిపోకుండా ఉండాలంటే చాలా బలమైనటువంటి దృఢ నిర్ణయం మనకు కలిగి ఉండాలి. అంటే ఇది కాదు నేను, అదే నేను. ఈ శరీరం వచ్చింది, పరిణామం చెందుతూ రేపు మాపు పోతుంది అని దీని మీదేమో ఒక భావన కలగాలి. మార్పులు చేర్పులు అనేటువంటి సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో అటువంటి దాని మీద ఒక జ్ఞానం. ఇది అదా, ఇదా అదా. దీన్ని ఆత్మ అనాత్మ విచారణ అంటారు. అంటే సాధన చేస్తూ విచారణ కూడా చెయ్యాలి. సత్సంగం ఆలకించాలి, శాస్త్రాలు చదవాలి. ఎవరేది చెప్పినా వినండి, తప్పు లేదు. ఎవరో అంటే అనేక మంది అనేక రకాలుగా, కానీ ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సరే ఆ లోపల స్థితి నుంచి ఈతలకు తీసుకొచ్చి యువతల శరీరానికి సంబంధించినటువంటి ఎంత గొప్ప విషయాలు చెప్పినా సరే ఏమవుతుంది? మళ్ళీని
ఈ పోయేదాని గురించే చెప్తున్నారు. పోయేదాని గురించి చెప్పితే ఏముంది, మన ప్రజ్ఞ ఇటేపుకి వచ్చేసింది. ఇది ఉండదు, రేపు మబ్బపోద్ది. అంచేత అలా వచ్చేకూడదు, నిరంతరము ఆ భావంలోనే ఉండాలి. ప్రపంచో విశ్వత ప్రాయ. ఈ ప్రపంచం ఎలాంటిది? ఇది ఒక చిత్రాతి చిత్రమైనటువంటిది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వస్తున్నారు, అనేక రకరకాల దృశ్యాలతో, అనేక రకాలైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి. అంచేత ఈ చిత్ర విచిత్రాలైనటువంటి సినిమా చూస్తూ ఉంటే సినిమాలో ఎలాగైతే ఆకర్షిస్తూ రకరకాల నవ్వించడం, ఏడిపించడం లాంటివి ఉంటాయో, ఇవి కూడా అంతే. ప్రపంచం కూడా మనం బహిర్ముఖం అయ్యి మన ప్రజ్ఞ కోల్పోయి యువతలకు వచ్చేసి దీన్నే పట్టుకుని ఎవడైతే ఉంటాడో ఇది కొంచెంసేపు నవ్వేంతుంటుంది, కొంచెంసేపు ఏడిపింతుంటుంది, బాధ పెడుతుంటుంది, భయపెడుతుంటుంది. అంచేత ప్రపంచో విస్మృత ప్రాయ. ఈ మాయలో పడకూడదు. అంటే సాధన చేసినటువంటి సాధకుడు, అనుభవం వచ్చినటువంటి వాడు తన అనుభవాన్ని వదులుకోకూడదు. అంటే మన పనులు మనం చేసుకుంటూ నిరంతరము కూడా లేనది రేపే జాగ్రత్త యో జగద్ధర్మవర్జిత. అంటే నువ్వు సమాధిలోనే ఉండిపో అంటలేదు. ఎవరు కూడా ప్రారంధం ఉన్నంత వరకు అలా సమాధిలో ఉండిపోవటం కుదరదు. మళ్ళీ జాగ్రత్తలోకి వస్తాడు. సృష్టి ఏదైతే ఉందో, సృష్టిలో సృష్టించబడినటువంటి ప్రతి పదార్థానికి 3 అవస్థలు ఉంటాయి, 3 గుణాలు. సత్వము, రజస్సు, తమస్సు అంటారు. వీటిని అనుసరించి మనకి 3 శరీరాలు వచ్చినాయి. స్థూలము, సూక్ష్మము, కారణము. వీటిని అనుసరించి మనకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని 3 అవస్థలు వచ్చినాయి. 3, 3, 3, 9. ఈ 9 ప్రకృతి స్వరూపమే. ఇందులో ఏది సత్యం కాదు. లేనది రేపి జాగ్రత్తే యో జగద్ధర్మవర్జిత. మనం జాగ్రత్తలోకి వచ్చేటప్పటికి అవన్నీ వదిలేసేసి జాగ్రత్తకు సంబంధించినటువంటి భార్య, భర్త, పిల్లలు ఇదే సత్యమని దీంట్లో ఉండిపోతున్నాం. మళ్ళీ దీంట్లో నుంచి మీరు నిద్రలోకి వెళ్ళి స్వప్నంలోకి వెళ్ళేటప్పటికి జాగ్రత్తకు సంబంధించినంత మర్చిపోయి స్వప్నంలో ఉన్నటువంటి దాన్నే పట్టుకుంటున్నాం. ఇంకా అంత లోపలికి వెళ్తే నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇది వదిలేసి అది వదిలేసి నిద్రలో ఏమీ లేనటువంటి స్థితిలో శూన్యంలోకి వెళ్ళిపోతాం. అంటే మనం ఏం వదిలేసాం? జాగ్రత్తలోకి వచ్చేటప్పుడు జాగ్రద్ధర్మవర్జిత, స్వప్న ధర్మవర్జిత, సుషుప్తి ధర్మవర్జిత. అంటే ఆయా గుణాలను అనుసరించి ఆయా అవస్థలకు సంబంధించిన ధర్మాలు ఉన్నాయి. నీకు నిత్య సత్యమైనటువంటి చిదానంద స్వరూపమైనటువంటి సమాధి అనుభవం నీకు పూర్తిగా కలిగినట్లయితే ఆ స్వరూపాన్ని నువ్వు మర్చిపోకూడదు. నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోకుండా ఉన్నప్పుడు నీకు జాగ్రత్త వచ్చింది, వెళ్ళింది, స్వప్నం వచ్చింది, వెళ్ళింది, సుషుప్తి వచ్చింది. అంటే నీవు ఆ 3 వేరేగా ఉన్నావు. 3 వస్తున్నాయి, పోతున్నాయి. వాటిల్ని బోధో నిర్వాసనో యశ. ఇలాంటి బోధనాలు నువ్వు. జాగ్రత్త నేను కాదు, జాగ్రత్త సంబంధించిన శరీరము నేను కాదు, స్వప్న శరీరము నేను కాదు, సుషుప్తి శరీరము నేను కాదు, జాగ్రత్త స్వప్న సుషుప్తుల కంటే వేరేగా ఉన్నాను. 3 నాకు తెలుస్తున్నాయి, 3 నాకంటే వేరేగా ఉన్నాయి అనేటువంటి బోధ తెలుసుకుని ఈ 3 మీద నీకు నిర్వాసనం. వాసన అంటే వాటి మీద వాంఛ నిర్భవన. అంటే బేల్కుల్లోకి వచ్చి శరీరాభిమానం కలిగాడు అనుకోండి, అతను పెద్ద సాధకుడైనా సరే, యోగైనా సరే, ఎలాంటి మహాత్ముడైనా సరే, ఇంకా అవతార పురుషుడైనా సరే, మళ్ళీ బయటకు వచ్చి బాహ్య సంబంధమైనటువంటి ఆ ఉపాధిని చూసుకుని నా ఉపాధి చాలా గొప్పది, నాకు అన్నీ కలిసి వచ్చేసినాయి, నేను నాకెవడో సరిపోడు, నేను దేవుడు అయిపోయాను అన్నాడు అనుకోండి, ఏ భావంతో అంటున్నాడు? దాన్నే జాగ్రత్త వాసన. జాగ్రత్త శరీరానికి సంబంధించినటువంటి భావంలోకి వచ్చాడు. అచేత అక్కడ ఏం పోలేదు, వాసన నిర్వాసన. వాసన నశించలేదు. ఇక్కడ చేయవలసింది ఏది పొందేశారు, మీకు ఏది కనపడిపోయింది, ఏది సిద్ధించేసింది అన్నది కాదు. ఇక్కడ ఈ 3 అవస్థలకు సంబంధించినటువంటి 3 వస్తువుల మీద కూడా మీ వాసన నశించాలి. అంటే ఉండాలి, అలాగ ఉపాధి ఉందంతే.
దాని మీద మీకు ఏ భ్రాంతి లేదు, ఏ కోరిక లేదు. దాన్నే వైరాగ్యము అంటారు. అలాగని చెప్పేసి దాన్ని వదిలేసేసి దానికి తిండి పెట్టకుండా, దానికి స్నానం చేయించకుండా, దాన్ని ఏదేదో చేసేయమంటలేదు. దాని మీద ప్రీతి నశించాలి. అలాంటి బోధ మనకి వినగా 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 యశ స అలా విన్నటువంటి వాడికి ఆ వాసన ఎవడికైతే నశించిందో అటువంటి వాడు జీవన్ముక్త చవిష్యతే. వాడిని శాస్త్రం జీవన్ముక్తుడు అన్నది. అంటే వాసనారహితమైనటువంటి, వాసన నశించినటువంటి వాడికి మాత్రమే. అంటే మెలకువలోనే ఉండాలి, శరీరంతోనే ఉండాలి. ఆ శరీరం మీద ఏ రకమైనటువంటి అభిమానం ఉండకూడదు, ఏ రకమైన వాసన ఉండకూడదు. ఏంటండి మరి శరీరం మీద వాసన లేకపోతే ఎలాగండి? శరీరంతో మేము సుఖమో దుఃఖమో అనిపించాల కదా. అది శాస్త్రాన్ని సరిగ్గా పరిశీలించి చూడండి. అసలు శరీరం అంటే ఏంటి, ఎందుకు వచ్చింది? దానికి అలాగ వెళ్ళామనుకోండి, దాని మీద మళ్ళీ ఇక్కడే నిలబెట్టేయాలి. శరీరం రావటానికి ఏంటి? శరీరం నీకు ఎందుకు వచ్చింది? ముందు జన్మలో జ్ఞానం లేకుండా కర్మలు చేసిపోయాము. ఆ కర్మఫలాలు అనుభవించడానికి మళ్ళీ మనకి కొత్తగా ఈశ్వరుడు శరీరాన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఎలా వచ్చిందా శరీరం? ఈ శరీరము అన్నాద్భవంతి భూతాన్ని. మన తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు అన్నం తిన్నారు, వాళ్ళ ద్వారా మనకు వాళ్ళ శరీరంలో ఒక ఉపాధి తయారైంది. ఉపాధిలో మన సూక్ష్మ శరీరం ప్రవేశించింది. దానిని పట్టుకుని వేలాడుతున్నాం మనం. అదే నేను అనేటువంటి ప్రీతితో అక్కడ మనకి వాసన నశించలేదు. నేను వీళ్ళందరికంటే కొంచెం గొప్పవాడిని, నేను ఎక్కువ కులస్తుని, నేను ఎక్కువ ధనవంతుణ్ణి, లేకపోతే నేను ఎక్కువ తెలుసుకున్నాను, నాకు తెలిసినట్టుగా ప్రపంచంలో ఎవరికీ తెలియలేదు. ఈ రకమైనటువంటి దేహాభిమానంతో కూడినటువంటి వాసన ఎవరికి నశించలేదో, మీరు సాధన చేశారా, సిద్ధించిందా, సిద్ధించలేదా అనేది అడగడం లేదు ఇక్కడ. బాహ్యంగా మన ఉపాధి మీద మన భావన ఎలా ఉంది? వాసనారహితమైనటువంటి లాభం రావచ్చు, నష్టం రావచ్చు, జయం కలగచ్చు, అపజయం కలగచ్చు. తుల్య నింద తుతిర్మముని సంతుష్టో ఏన కేనసి అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియనర. భగవద్గీతలో చెప్తారు ఏమని? కొంతమంది మనల్ని నిందింతారు, కొంతమంది స్తుతింతారు. తుల్య నింద స్తుతి, తుల్య నింద స్తుతిర్మౌని. అక్కడ ఎలా ఉండాలి? నువ్వు నిందించగానే ఆవేశం వచ్చేసి, పూనకం వచ్చేసి అవతరుడి మీద తిరగబడిపోతాం. ఎందుకని? నిందించాడు కదా, మరి ఏదేదో అన్నాడు, నువ్వు చేసినంత మంచి వ్యవహారం కాదు, నటించడం, నాటకాలు ఆడుతున్నావు అన్నాడు అనుకోండి, అడిగి ఏదేదో అయిపోద్ది పాపం. అలాగని చెప్పి పొగిడాడు అనుకోండి, నీకేమేం కావాలో చెప్పి అన్నీ నేను చేసి పెడతాను అంటాడు. అంటే అక్కడ ఆనందం వచ్చేసింది. ఈ రకంగా నిందించినప్పుడు, స్తుతించినప్పుడు కూడా సమస్థితిలో ఉండాలి. ఎవడు ఉండగలుగుతాడండి? వాసనారహితమైనటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడికి, సత్యం తెలిసినటువంటి వాడికి, తన స్వరూపం పట్టుకుని ఉన్నటువంటి వాడు, ఇది నేను కాదు కదా, ఇది రేపో మాపో ఊడిపోతుంది కదా, దీనికి సంబంధించింది నాది కాదు, ఇది నేను కాదు, ఇది నాది కాదు, దీనికి వేరేగా ఉన్నటువంటి అధిష్టాన స్వరూపం నేను. నాకు పుట్టుక లేదు, సావు లేదు, పరిణామం చెందదు, ఎప్పుడు ఒకేలాగున్నటువంటి ఆత్మానంద స్వరూపం. దాన్ని జీవన్ముక్త చేసి ఆడికి మళ్ళీ కర్మ ఏంటండి? కర్మ అంటుకుంటుందా? వాసన నశించినటువంటి వాడికి కర్మ. శరీరం పోతే ముక్తి కాదు, శరీరం ఉండాలి. ఆ శరీరం మీద ప్రీతి ఉండకూడదు. ఆ శరీరం మీద ప్రీతి నశించినటువంటి వాడు జీవన్ముక్తుడు. శాంత సంసార కలన కలవానపి నిష్కలహ. అంటే నిత్యము కూడా ఆవేశం లేకుండా, కోపం లేకుండా, కంగారు పడకుండా, భయపడకుండా, బాధపడకుండా, శాంత సంసార కలన. అలా ఉన్నటువంటి వాడికి ఈ సంసారం ఏదైతే ఉందో శాంత సంసార కలన ఆగిపోవాలి. సంసారం ఉంటుంది, భార్య ఉంది, భార్య ఉన్నది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, డబ్బు ఉంది లేదు, ఈ ఆలోచనలో లేడు అతను.
కళావానపి నిష్కలహ. మరే భావంలో ఉన్నాడు అతను? నిష్కల్మషమైనటువంటి తన సస్వరూప భావంలోనే ఉన్నాడు. యచ్చ చిత్తోపి నిశ్చింత స జీవన్ముక్తస్య ఉచ్యతే. అంచేత నిశ్చలంగా నిదానంగా ఉన్నాడు. ఏ కోరికలు లేవు. ఒకవేళ కోరికలు ఉన్నాయంటే దేనికి సంబంధించినవి? ఆత్మకు సంబంధించినయా? ఒకవేళ కోరిక కలిగితే తీర్చుకోవడానికి ఉపాధి కావాలి. ఉపాధి నేను కాదన్నప్పుడు ఇంక కోరికలు ఏంటండి? ఉపాధి రహితమైనటువంటి తన స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాటికి వ్యవహారిక దృష్టిలో పైకి వికారాలు ఉన్నట్టుగా భార్య ఉన్నది, భర్త కూడా ఉన్నాడు, పిల్లలు కూడా ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ అతని దృష్టిలో మాత్రం ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. ఇది జాగ్రత్త అవస్థకు సంబంధించింది, ఇది స్వప్నావస్థకు సంబంధించింది. ఇవన్నీ కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడిన ప్రకృతి స్వరూపం. నేను ప్రకృతికి పరమైనటువంటి వాడిని, ప్రకృతి కంటే వేరైనటువంటి వాడిని. ఆ స్వరూపం జ్ఞాన స్వరూపం, ప్రజ్ఞాస్వరూపం అని. యస్య చిత్తోపి నిశ్చింత, ఏ ఆలోచనలు లేకుండా నిశ్చింతగా హాయిగా, అంటే అన్ని పనులు చేస్తానే ఉంటాడు. కానీ లాభం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వెళ్ళరా అన్నట్టుగా ప్రారబ్ధాన్ని అనిపించుకుంటూ తోచుకుంటూ తన స్వరూపాన్ని పట్టుకుంటాడు. నిశ్చింతగా గడుపుకు పోవాలి. కంగారు పడకూడదు, భయపడకూడదు, బాధపడకూడదు. ఏమాత్రం కంగారు పడినా భయపడినా ఆపు చేసేస్తుందండి. కొద్ది రోజులు ఇతను మళ్ళీ అక్కడ కూర్చోబెడతాడు. దాంతో మళ్ళీ సాధన బ్రేక్ అయిపోతుంది, జ్ఞానం కోల్పోతుంటాడు. అంచేత నిరంతరము విచారణ వదలకూడదు. అటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు స జీవన్ముక్తస్య ఉచ్యతే. అటువంటి వాడు జీవన్ముక్తుడు. అంటే చనిపోయిన తర్వాత ముక్తుడు రావడం కాదు, బ్రతికుండగానే అతను ముక్తుడే. వర్తమానోపి దేహేస్మిన్ ఛాయావద్ అనువర్తిని అహంత మమతాభావో జీవన్ముక్తస్య లక్షణం. ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు. వర్తమానోపి దేహేస్మిన్. ఇక్కడ మనకి ప్రారబ్ధము, భూతకాలము, భవిష్యత్తు కాలము, వర్తమాన కాలం అంటుంటారు కదా, త్రికాలాలు. భూతకాలం అంటే గతించిపోయింది, భవిష్యత్తు కాలం అంటేను రేపు రాబోయేది, జరగబోయేది, వర్తమానం అంటేను ఇప్పుడు ఉన్నటువంటిది. వర్తమానోపి దేహేస్మిన్ ఛాయావద్ అనువర్తిని. జరిగిపోయింది, అందులో ఎన్నో లాభాలు నష్టాలు, జయాలు సుఖాలు దుఃఖాలు ఎన్నో జరిగినాయి కదండి. శరీరం ఇప్పుడు దాకా దాటుకుని వచ్చామంటే అవన్నీ ఎన్ని ఒడిదుడుకులు ఎన్నో కలిగి ఉన్నాయి కదా. అవన్నీ తలపోతా కూర్చున్నాడు అనుకుంటే జరిగిపోయింది, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. రెండోది భవిష్యత్తు కాలం. భవిష్యత్తులో ప్రణాళికలు వేసుకుంటూ ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఆలోచనలు చేసి గూడు కడుతుంటాడు కదండి, శాలిగూళ్ళు. ఎందుకంటే భవిష్యత్తు వీడి చేతిలో ఉండదు, భూతకాలం వీడి చేతిలోంచి జారిపోయింది బంతి, వీడి చేతిలో లేదు. ఇప్పుడు చరి చేయడానికి వీడి వల్ల అవదండి, ఇంకా వీడి చేతిలో లేదు, జారిపోయింది, అయిపోయింది అది. భవిష్యత్తు వీడి చేతిలో, ఎందుకంటే అక్కడ దాకా ఉంటాడో రేపటి దాకా ఉంటాడో కూడా తెలియదు. ఎందుకంటే ఈ శరీరం ఈశ్వరుడి చేతిలో ఉంది, భవిష్యత్తు మన చేతిలో లేదు. నీ చేతిలో ఏది ఉంది? వర్తమానం నీ చేతిలో ఉంది. దురదృష్టం ఏంటంటే అండి, ప్రతి వ్యక్తి కూడా వర్తమానంలో ఉండడు. చూడండి, కావాలంటే భూతకాలంలోనన్నా ఉంటాడు, భవిష్యత్తు కాలంలోనన్నా ఉంటాడు. అంచేది నువ్వు భూతకాలాన్ని తెలుసుకో, జరిగిపోయింది అది, ఇంక నీ వల్ల ఏమి అవ్వదు, దాటిపోయింది. భవిష్యత్తు కూడా నీ వల్ల అవ్వదు. నువ్వు ఏదేదో వేస్తున్నావు కానీ నువ్వు అనుకున్నట్టుగా జరదా. నువ్వు ఓడిదల్ని అంటుంటారు కదా, ఆయన గారు ఓడిదలితే ఈశ్వరుడు ఇంకోటి తెలిసాడట. ఆ ఈశ్వరుడు తెలిసినట్టేనే కలుగుతుంది. అట్టి మాదిరిగా ఎలా ఉండాలి అప్పుడు? ఛాయావాదను అనువర్తిని. అంటే నువ్వు వర్తమానంలో భూతకాలంలో కానీ భవిష్యత్తు కాలంలో కానీ ఎలా ఉండాలంటున్నాడు? ఛాయావాదను అనువర్తిని. అంటే మనం నడిచి వెళ్ళిపోతున్నాం అనుకోండి,
వెళ్ళేటప్పుడు సూర్యుని యొక్క ప్రకాశం మన మీద పడి నీడొస్తుంది. మనకు ఎదురుగుండగా నుంచున్నప్పుడు సూర్యుడు తూర్పునున్నప్పుడు మన నీడ ఎప్పుడో ఏ టైపున ఉంటుంది? పడమరలోకి వెళ్తుంది. సూర్యుడు పడమరకు వచ్చినప్పుడు తూర్పు మళ్ళీ మన నీడ తూర్పుకు వస్తుంది. దాన్ని ఛాయ అంటారు. మారిపోయింది, నువ్వు మార్చలేవు దాన్ని. అయ్యి ఇందాకడ దాకా తూర్పునుంది నీడ ఇప్పుడు పడమరకు వచ్చేసిందంటే ఏమీ చేయలేవు. మన చేతిలో లేదు కదండి. ఎవరి వల్ల మారింది? అది నీ వల్ల కాదు. అంచేత మళ్ళీ ఆ నీడ నీకు తూర్పుకి రావాలన్నా పడమర రావాలన్నా దానికి చెయ్యాల్సినటువంటి పని నువ్వు అనవసరం. ఏది నీ నీడను మార్చడానికి ఎందుకు నువ్వు ప్రయత్నం చేయడం? అది మారిపోయింది. అది నీ వల్ల అవుతులేదు. అది సేమ్ టు సేమ్ నీ భవిష్యత్తు కానీ భూతకాలం కానీ వర్తమానం కానీ అదంతే. అది నీడ లాంటిది. వర్తమానోపిదేయేష్మిన్ ఛాయావద్ అనువర్తిని. సూర్యుని ప్రకాశాన్ని అనుసరించి నీ నీడ ఎలా మారుతుందో అట్టి మాదిరిగా నీ ప్రారంధాన్ని అనుసరించి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు మారుతున్నాయి. దాన్ని నీవు ఏమీ చేయలేవు. అది నీ చేతిలో ఏమీ లేదు. సూర్యుడి చేతిలో నీడున్నట్టుగా నీ చేతిలో ఏముంది? జ్ఞానం ఉంది. అంచేత నీడని ఎలాగైతే నువ్వు పట్టించుకుంటలేదు, ఇటేపుకి మారిపోయింది అటేపుకి మారిపోయింది, నేను ఎలాగోలాగా ఇటేపుకి అటేపుగా మార్చాలని ప్రయత్నం చేయడం లేదు కదండి. అసలు దాని మీద కూడా దృష్టి లేదు కదా. ఎందుకని? అట్టి మాదిరిగా ఉండమంటున్నాడు. ఛాయ ఎలాగైతే అటు ఇటు ప్రకాశాన్ని బట్టి మారుతుందో మారినంత మాత్రం చేత నువ్వు ఎలా తీసుకోవట్లేదు. అది నీడండి, దాని గురించి ఎందుకులేండి అంటున్నావు కదా. నువ్వు నిజమంటావా? అట్టి మాదిరిగా నువ్వు జీవించేటటువంటి శరీరానికి సంబంధించినటువంటి భూత భవిష్యత్తు వర్తమానాల కాలానికి సంబంధించినటువంటి అన్ని కూడా అదొక నీడలాగా తీసుకో. సత్యంగా తీసుకో. సత్యముగా దేన్ని తీసుకోవాలి? దేన్ని తీసుకోవాలి? అహంతా మమతాభావో. అహం అనేటువంటిది ఒకటి ఉంది ప్రతి జీవులోని కూడా. నేను పలానా స్త్రీని, నేను పలానా పురుషుణ్ణి, నేను వీళ్ళందరికంటే కొంచెం గొప్పవాడు, నేను కొంచెం బాగా చదువుకున్నాను, లేదా నాకు డబ్బు ఉంది, లేకపోతే ధనమో ధాన్యమో ఇంకోటి ఏదో. దాన్ని ఏమంటారండి? దేహాభిమానానికి అహం అంటారు. అహంత మమతాభావం. అటువంటి అహంకార భావాన్ని దేహం మీద నుంచి తీసి ఆత్మ మీదకి పెట్టాలి. శరీరము నేను కాదు, ప్రాణము నేను కాదు, మనసు నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని అహంత మమతాభావం. దేని మీద ఉన్నటువంటి మమత తీసి ఈ భావన, ఈ జ్ఞానం, ఈ ప్రేమ, ఈ ప్రీతి దాని మీద పెట్టాలి. అందుకని స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యపది. అంటే తన యొక్క స్వస్వరూపం మీద ప్రీతిని పెట్టుకోమంటున్నాడు, భక్తిని పెట్టుకోమంటున్నాడు. మనం దేని మీద పెట్టు? మన స్వరూపాన్ని వదిలేసి మన స్వరూపాన్ని ఆవహించినటువంటి వస్తువు మీద ప్రీతిని పెట్టుకున్నాం. అది మనల్ని బంధించింది. అంటే దాని మీద ఉన్నటువంటి ప్రీతిని తీసి మన స్వరూపం మీదకి మళ్లించేవనుకోండి, జీవన్ముక్తస్య ఉచ్యతే. అంటే జీవన్ముక్తుడు అంటే ఎక్కడో ఎవరో కాదండి. ఈ లక్షణాలు ఎవరెవరిలో కనపడుతున్నాయో వాళ్ళందరూ జీవన్ముక్తులే. అతనికి శరీరం ఉంటుంది, అతను తింటాడు, భార్యాపిల్లలు ఉంటారు, అన్నీ ఉంటారు. కానీ వదిలేండి 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 అంటుంటాడు. అంటే గట్టిగా పట్టుకోడు. ఎవడన్నా పట్టుపోతున్న పోన్లు ఎదురు పాపం అంటుంటాడు. అదే దీని మీద గట్టిగా పట్టుకున్నటువంటి వాడు అలా వదలడం. సారాంశం ఏంటండి? ఈ వ్యవహారిక సంబంధమైనటువంటి దృశ్యం మీద ప్రీతి నశించడమే మోక్షానికి కారణం. నీకు సాధన సిద్ధించాలన్నా దాని మీద ప్రీతి పోవాలి. నేను గొప్పోడు అనుకోకు. అందరూ గొప్పోడు అనుకోవాలి, నువ్వు మాత్రం అనుకోకూడదు. అంతే. ఊరంతా చాలా గొప్పోడండి బాబు, చాలా మంచోడండి బాబు, చాలా సాధకుడండి, చాలా జ్ఞానండి, చాలా యోగండి అందరూ అన్నవండి, పర్వాలేదు. అనొద్దని నువ్వు చెప్పొద్దు, అనమని చెప్పొద్దు. నువ్వు మాత్రం అనుకోకూడదు. ఈ దేహీయభు మీద ఏ రకమైనటువంటి అభిమానం ఉండకూడదు. అతీతానుసంధానం భవిష్యత విచారణం. అతీతమైనటువంటి అతీతానుసంధానం. నువ్వు నిరంతరము
అనుసంధానం అంటే ఏంటండి? శ్లోకాలు చదువుతున్నాం, పారాయణం చేస్తున్నాం, అనుసంధానించడం అంటారు. అనుసంధానించండి, దీన్ని వదిలి ఇంకో దాన్ని పట్టుకోవడం, దీన్ని వదిలి ఇంకో దాన్ని పట్టుకోవడం, దీన్ని వదిలి ఈ శ్లోకాన్ని చదివేశాం కదా, ఏం చేస్తారు ఇప్పుడు? తర్వాత శ్లోకం చదువుతారు. ఈ మంత్రం చదివిన తర్వాత మంత్రం చదువుతుంటారు. అట్లా పారాయణం అంటుంటాం. లేకపోతే ఈ పూజ, ఈ పువ్వు వేసిన తర్వాత ఇంకో పువ్వు వేస్తారు. అంటే ఈ రకంగా అతీతాననుసంధానం, అతీతమైనటువంటి తిథిని నువ్వు అనుసంధానం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఇది కాదు, ఇది వదిలి ఇంకోటి, ఇది వదిలి ఇంకోటి. ఈ రకంగా అతీతము అంటే దాటాలి, కాలువ దాటాలి, నది దాటాలి, ఈ ప్రవాహాన్ని దాటిపోవాలి, సంసార సాగరాన్ని దాటిపోవాలి. ఇది కాదు, భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, శరీరం కాదు, ఉంది కాదు, లేదు కాదు, ఇదంతా ప్రకృతి సముదాయం. దీనంతటిని సంకల్ప వికల్పాలతో, సుఖ దుఃఖాలతో, లాభ నష్టాలతో, జయాపజయాలతో కూడుకున్నటువంటి దీన్ని అంతటినీ కూడా అతీతాన్ అనుసంధానం భవిష్యద విచారణం అంటే అలా కూర్చుని ఏం అమాయకంగా కాదు, ఏం చేయాలి నువ్వు? భవిష్యద విచారణం. నీ స్వరూపం ఏంటి? నువ్వు భవిష్యత్తులో ఎలాంటి విచారణ చెయ్యాలి? అయ్యయ్యో భవిష్యత్తులో ఈ జ్ఞానం తెలుసుకోకుండా పోయింది అనాలి. జరిగిపోయింది, అక్కడ నష్టం వచ్చింది, ఇక్కడ లాభం వచ్చింది, వాటి గురించి కాదు నువ్వు భవిష్యత్తు ఏం చేయాలి? భవిష్యత్తులో రేపు పొద్దున్న దీన్ని జార విడుచుకుంటే మళ్ళీ ఎప్పుడు ఏం జరిగిపోద్ది? భవిష్యత్తు ఏంటండి? రాబోయే కాలం. రాబోయే కాలంలో నీ ఆలోచన ఎలా ఉండాలో చెప్తున్నాడు. వర్తమానం ఎలా ఉందో జరిగిపోయింది, భవిష్యత్తు ఎలా ఉండాలి? ఇప్పుడు దాకా ఏదో జరిగిపోయింది కానీ ఇక నేను ఇంక రేపు ఎలా చేయాలి, తెల్లారగట్లే లేచిపోవాలి, సాధన చేయాలి, జ్ఞానం చేసుకోవాలి, ఈ రకమైనటువంటి భవిష్యత విచారణం. ఈ విచారణ చెయ్యాలి నువ్వు, భవిష్యత్తు గురించే ఆలోచించాలి. ఔదాసీన్యం అభిప్రాప్తే, ఉదాసీనం అంటే ఉదాసీనుడు, అతను కోపం ఎక్కువ, లేకపోతే ఇష్టం ఎక్కువ, ద్వేషం ఎక్కువ అంటుంటాం కదా. ఉదాసీనం అంటే కోపము లేదు, ద్వేషము లేదు, ప్రేమ లేదు, మామూలుగా ఉన్నాడు, ఉదాసీనంగా ఉన్నాడు, మౌనంగా ఉంటాడు. లోడలోడ అవకాశం వచ్చిందంటే మాట్లాడుతూ నీ సాధన ఎలాగుంది, నువ్వెలాగున్నావు, నీకు ఎంతమంది పిల్లలు, నువ్వు ఎంత సంపాదించావు, ఇలా చెప్తున్నాడు అనుకోండి. అక్కడ ఏమి లేదు, మనుషులు ఎంతమంది కూర్చున్నా చేత అక్కడ మనుషులు ఉన్నారో లేదో అన్నట్టు ఉండాలి. అలా ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉదాసీనులు ఉన్నారో అక్కడ ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరి గురించి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అందరూ మొదలెట్టారంటే సభ, సంత, ఎవరికి తోచిన విధానంలో వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఉదాసీన్యమెప్పి ప్రాప్తే, దేన్ని ప్రాప్తింపజేసేవాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించినట్టుగా ఉదాసీనాన్ని ప్రాప్తింపజేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మౌనంగా ఉండడానికే అలవాటు చేసుకోవాలి. ఎవరి గురించి తెలుసుకోకూడదు, ఎవరికీ నీ గురించి చెప్పకూడదు. అవసరం ఏంటండి నీ గురించి? నేను అక్కడ వ్యాపారం చేశాను, నేను ఇక్కడ వ్యాపారం చేశాను, ఇక్కడ లాస్ వచ్చింది, అక్కడ నష్టం వచ్చింది, వాళ్ళు ఏమన్నా కలిసి మనకేమన్నా సాయం చేస్తారనుకుంటున్నారా? చూడండి, కావాలంటే లోకు అవుతారు తప్ప ఏమీ ఉపయోగపడదు. అంచేది ఏమీ మన గురించి ఎక్కడా చెప్పుకోకూడదు. అలాగని చెప్పి ఎవరి గురించి మనం తెలుసుకోకూడదు. మనకు అవసరం లేదు. వాళ్ళ స్టోరీ అంతా తెలుసుకున్నాం అనుకోండి, సరిగ్గా మీరు సాధన చేసుకునేటప్పుడు అదే గుర్తొస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఇది కాలాన్ని అనవసరంగా నష్టపోతున్నాం కదా. అంచేత ఉదాసీన్యమి ప్రాప్తే, ఆ ఉదాసీనత్వం అనేటువంటిది రాదు. మనం ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి, ప్రాప్తింపజేసుకోవాలి. ఉదాసీనాన్ని కూడా సంపాదించాలి, మౌనాన్ని సంపాదించాలండి. మౌనం అనేది రాదు, ఎందుకంటే చూడగానే వచ్చారు మీరు రండి అంటాడు, ఎందుకంటే ఇది తేలకుండగానే మాట వచ్చేస్తుంది. దీన్ని కూడా కష్టపడి అభ్యాసం చేయాలి సాధన. మనం సంఘాల్లోనే అప్పుడప్పుడు ఏం పెడుతుంటాం, పౌనాలకి మౌనం అని పేరు, మౌన కార్యక్రమం. అంటే మాట్లాడకూడదంటే సత్సంగంలో ఉన్నని చెప్పే ఉంటున్నారు. ఆ సత్సంగంలో చెప్పేసిన తర్వాత సాధనలో కూర్చోబెడుతున్నాం కదండి.
వదిలేసి చూడండి. మళ్ళీ అయ్యేపు నుంచి ఒకళ్ళు ఇయ్యేపు నుంచి ఒకళ్ళు మాటలు అంటే ఉదాసీనంలోకి వెళ్ళలేకపోతున్నారు, మౌనంలోకి వెళ్ళలేకపోతున్నారు. అంటే బలం సరిపోవటం లేదు. మౌనంగా ఉన్నవాడు ఎవడో వాడే నిజమైన బలవంతుడు. వాగేవాడు బలవంతుడు కాదు, మాట్లాడేవాడు బలవంతుడు కాదు. అంటే కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాడు. వెహికల్ లేవు. ఇప్పుడు సైకిల్ వేసిపోతున్నాడు అనుకోండి, ఎదరకుండా ఎవడన్నా అడ్డు వచ్చాడు అనుకోండి, బ్రేక్ అయితే ఆగుతలేదు అనుకోండి, దాన్ని ఏమంటారు? ఏదో వాగింద్రియం ఉంది కదా, ఆ బ్రేక్ మన చేతులు ఉండదు. మాట్లాడవలసి వస్తేనే బ్రేక్ లేదనుకోండి, బ్రేక్ వేసేసి పట్టుకున్నాడు అనుకోండి, రెండూ ప్రమాదమే. బ్రేక్ వదులుతులేదు, ప్రయాణం సాగదు. అలాగని చెప్పేసి బ్రేక్ ఎత్తలేదు, అప్పుడు ఏది వేరు దాన్ని గుర్తెత్తాడు. అంటే బ్రేక్ మన చేతిలో ఉండాలి, అక్కర్లేదు అనకూడదు. అది ఉదాసీన. అవసరం వచ్చిన కాడ మాట్లాడాలి, అవసరం లేని కాడ మాట్లాడకూడదు. ఈ రకంగా దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి, సంపాదించుకోవాలి. ఉదాసీన్యమే ప్రాప్తే జీవన్ముక్తస్య లక్షణం. అంటే దేన్ని వదలకూడదు? నీ స్వరూపాన్ని మాత్రం, నీ స్వరూపానికి సంబంధించినటువంటి జ్ఞానం మాత్రం వదలకూడదు. దీనికి సంబంధించినటువంటి జ్ఞానం అవసరం వస్తే వాడు, అవసరం లేకపోతే నీ చేతులు పెట్టుకోబేకేసుకో. దేనికి సంబంధించింది? శరీర ప్రాణ మానసాది. ఏంటి పొద్దున్న లేచిన తర్వాత నేను అన్ని మర్చిపోయానండి అంటాడండి. ఆకలి మర్చిపోవడం, టైం ప్రకారం ఇంకా బెల్లగొడతలేదు అంటున్నారు కదా. ఎందుకని? లోపల బెల్ల ఒకటి ఉంది, అది జ్ఞాపకం చేసేస్తుంటుంది ఇతనికి, ఇంకా 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 టైం అవ్వలేదా అని. ఇంకా దేన్ని మర్చిపోవాలి? మీరు నిజంగా ఆకలి దెబ్బకలు మర్చిపోతేనా అది గొప్ప, దాన్ని మర్చిపోమని చెప్తలేదు. ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోండి, ఆకలి దెబ్బలు తెచ్చుకోండి, శరీరావసరాలను కట్టేయమని చెప్పడం లేదండి ఇక్కడ. ఇంక ఇలాంటి అనవసరమైనటువంటి విషయాదుల మీదకి ఎల్లనివ్వకుండా మనం బ్రేక్ వేసుకుని పట్టుకోవాలి. అటువంటి వాడు ఈ రకంగా నిరంతరము అతీతాననుసంధానం, ఈ రకంగా ఉదాసీన భావంతో మౌన భావంలో ఉండి ఈ మనసు యొక్క సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటి మనసును దాటినటువంటి స్థితి అతీతమైనటువంటి స్థితి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడు దాటిన తర్వాత ఉన్నటువంటి స్థితి అతీతమైనటువంటి. అటువంటి స్థితి అతీతాననుసంధానం. అలా శ్వాసను గమనించు, ఏ ఆలోచన లేకుండా ఆ నిశ్చలమైనటువంటి నిర్వికారపు స్థితిలోకి వెళ్ళాలి. భవిష్యత విచారణం, దాన్నే పొందాలి. అదే నీకు అనుభవంలోకి రావాలి. అది ఇప్పుడు దాకా రాలేదు, నేను ఇంకా పొందలేదు అనేటువంటి నిరంతరము నీ ఆలోచన అంతా కూడా భవిష్యత్తు మీదే ఉండాలి. భవిష్యత్తు అంటే ఈ భవిష్యత్తులో ఎలా ఇండ్లు సంపాదించాలి, చేలు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అని భవిష్యత్తు ఆలోచన ఉంది కదా. ఇక్కడ భవిష్యత్తు ఏ ఆలోచన చేయమంటున్నాడు ఇతను? ఇంకా నేను ఆత్మసాక్షాత్కారం ఇప్పుడు దాకా జరగలేదు కనుక ఇంకా భవిష్యత్తులో నేను ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. పొద్దుటి లెగ్గానే ఈ రోజు గడిచిపోయింది, ఇంకా ఏమీ నాకు అనుభవంలోకి రాలేదు. మళ్ళీ సాయంత్రం అయింది, అయ్యో రోజంతా గడిచిపోయింది, నాకు ఏ రకమైనటువంటి అనుభవం రాలేదు అని కొంచెం తప్పించేమనుకోండి, ఆ తపనకే తపస్సు అని పేరు. ఈ రకమైనటువంటి తపస్సు ఎవడైతే చేశాడో అటువంటి వాడికి అతీతమైనటువంటి స్థితి అనుభవంలో పడుతుంది. గుణదోష ఇష్టోస్మిన్ స్వభావేన విలక్షణే. అంటే ప్రతి వ్యక్తికి కూడా నుండి వెళ్ళేటప్పుడు ఏటువంటి పనులు చేసి వెళ్ళాడో ఆ పనులకు సంబంధించినటువంటి గుణాలు నశించవు. సూక్ష్మ రూపంలో, బీజ రూపంలో పట్టుకుని ఉంటాయి అంతఃకరణలో. అంటే ఇప్పుడు చెట్టు నుంచి పండు రాలిపోయింది అనుకోండి, ఆ గింజలు ఆ చెట్టుకు సంబంధించినటువంటి గుణం రికార్డ్ అయి ఉంటుంది. ఆ విత్తనాన్ని పాతితే మళ్ళీ అలాంటి చెట్టు మొలుస్తుంది. అట్టి మాదిరిగా గుణాలు ఎందులో ఉంటాయి? దాన్ని స్వభావము, లేక సంస్కారము, లేకపోతే వాసనలు అంటుంటాయి. అంటే దొంగతనం చేసేటటువంటి గుణం కలిగినటువంటి వాడు చనిపోయాడు, మళ్ళీ వచ్చిన తర్వాత ఆ గుణంతోటే పుడతాడు. వాడికి తెలియకుండానే పోతా అక్కడ ఏదో వస్తువు కనపడితే పట్టుకుపోతుంటాడు. అది వాడికి అవసరం లేదు.
అయినా సరే ఆ స్వభావం, ఆ గుణం, గుణదోష విశిష్టేస్మిన్ స్వభావేన విలక్షణే. అలాంటి స్వభావాలతోనే ప్రతి వ్యక్తి పుడుతున్నారు. అందుకని నీ స్వభావం మంచిది కాదు, నీకు దొంగ గుణం ఉంది, నీకు లలాటి గుణం ఉందని ఎవరికి చెప్పకూడదు. ఎవడ మట్టి కాడే అంటే తనలో ఉన్నటువంటి గుణాలను తనే కనిపెట్టాలి, తెలుసుకోవాలి. తన గుణాలను కనిపెట్టలేదనుకోండి వదలడం. ఇంకొకటి గుణాలను తెలుసుకోవాల్సినటువంటి పని మనకు లేదు. ఎందుకంటే ఆడికి ఏం జరగాలో, ఆడి గుణాలను అనుసరించి వాడు ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి వాడికి ముక్తి పొందాలో, స్వర్గం రావాలో, లేకపోతే మళ్ళీ జన్మ రావాలో, ఏం చేయాలో వాడు చేసిన దాన్ని బట్టే జరుగుతుంది. గుణాలను అనుసరించే మనం మాట్లాడతాం, గుణాలను అనుసరించే మనం కర్మలు చేస్తున్నాం. అంచేత గుణదోషాలని, మనలో ఉన్నటువంటి గుణదోషాలని మనమే తెలుసుకుంటూ ఉండాలి. పొద్దుట లేచిన కానీ ఇలా కూర్చుని నేను చిన్నప్పుడు కానీ ఇంక నేను ఇలాంటి గుణాలతో ఉన్నాను, ఇలాంటి నాకు కోపం ఎక్కువ ఉంది, నాకు ఆశ ఎక్కువ ఉంది, నాకు లోభ గుణం ఉంది, ఇలాగ ఇవన్నీ ఎందులో ఉన్నాయి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఈర్ష్య, దంభ, ద్వేషాది గుణాలన్నీ కూడా ఇందులోనే. ఆశయ బద్ధతే లోక కర్మణా బహుశంతయేత్. ఆశయ బద్ధతే లోక. ప్రతి జీవికి ఆశ ఏదో అనిపించాలి. ఆశయ బద్ధతే లోక కర్మణ బహుశంతయేత్. ఎన్ని రకాల కర్మలు ఉన్నాయండి సుఖపడడానికి. కానీ అంతకాలం వీడు జీవించాడు, ఎంతంత కోరికలు, ఎంతంత ఆశలు. ఆశయ బద్ధతే లోక. బంధించబడ్డాడు ఆశ చేత. పశువుని దేనితోటి కడతారు? తాడితోటి ఎలా బంధించారో అట్టి మాదిరిగా జీవుని ఈశ్వరుడు ఆశ చేత బంధించాడు. ఆశ ఆడిది, ఈశ్వరుడు ఏమీ ఆశ పెట్టలేదు ఇతను. ఆశయ బద్ధతే లోక కర్మణా భవిష్యంతయేత్. ఆశ తీర్చుకోవడానికి ఎన్ని రకాల కర్మలో. నీకు ఇలా కలిసి వచ్చేస్తుంది, నీకు అలా కలిసి వస్తుంది, నేను అందరి కోరికలు తీర్చేస్తాను, నేను అందరి రోగాలు పోగొట్టేస్తాను అంటున్నారండి. ఎలా పోగొట్టేస్తారు అసలు? ఎలా కోరికలు తీర్చేస్తారండి అసలు? దానికి ఒక ఇష్టం ఉంది కదా. మరి అంత పెద్దోళ్ళు కూడా అలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఎలాగా? ఎవరికి కూడా ఇలా ఉచ్చంటే మంత్రమే చెప్తే రోగాలు పోవండి, మంత్రమే చెప్తే ఐశ్వర్యాలు వచ్చేయండి. వాడు చేసిన కర్మఫలాన్ని నుంచి కర్మల నుంచే ఫలితం ఉంటుంది. ఆశయ బద్ధతలో కర్మనా భవిష్యంతి. ఆయుష్యను నజానాతి. వీడు ఎంతకాలం ఉంటాడండి? ఆయుష్ ఏమో తరిగిపోతుంది రోజు రోజుకి. ఆశ ఏమో పెరిగిపోతుంది, ఆయుష్ ఏమో తరిగిపోతుంది. తస్మాత్ జాగ్రత్త చూసుకో, మెలకు కలుగుండు. ఎప్పటికప్పుడు నీ గుణాలను కనిపెట్టు. గుణదోష శిష్టేస్మిన్ స్వభావేన విలక్షణే. అంచేత నీ ఏ స్వభావం కలిగి ఉన్నావో, ఏ గుణాలతోటి కలిగి ఉన్నావో సర్వత్ర సమదర్శిత్వం. అంటే ఈ రకమైనటువంటి ఆ రకమైనటువంటి ఎన్ని రకాల గుణాలనే వదిలేసి ఏ గుణాలు లేనటువంటి స్వరూపం నీ ఆత్మ. నీ ఆత్మస్వరూపాన్ని వదిలి శరీర భావనలోకి వచ్చేటప్పటికి నాకు ఏ గుణాలు లేవంటాం కుదరదు. శరీరం ధరించాడు కదండి, నేను అన్నం తిన్నట్టాడు. అన్నం తినకపోతే శరీరం ఉంటుందండి? మాయ చేయటం కాకపోతేనే. శరీరంలో ప్రాణం ఉంది. ఎవరి శరీరంలో ప్రాణం ఉందో వాడి శరీరంలో ఆకలి దెబ్బలు కలిగించానే ఉంటుంది. ఆత్మలోనే ఏ రకమైనటువంటి ఆకలి కానీ, దప్పు కానీ, సుఖము కానీ, దుఃఖం కానీ ఏమీ లేనటువంటి సమస్థితి ఎక్కడైతే ఉందో ఆత్మలో ఉంది. దాన్నే తురియ స్థితి అంటారు. ముందే చెప్పేటటువంటి స్థితి. ఆ స్థితిని సంపాదించు. సమాధి స్థితిలో నీకు ఆకలి దెబ్బలు ఉండవు, సుఖ దుఃఖాలు ఉండవు. ఎంతసేపు ఉంటావు అక్కడ? కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థితిని ఏదైతే ఉందో దాన్ని నువ్వు దర్శించిన తర్వాత మెలకువలోకి వచ్చాక దాన్ని గుర్తుపెట్టుగా మర్చిపోకుండా పట్టుకుని ఉండడమే ఇక్కడ భవిష్యత్తు. దాన్ని వదలకూడదు. మళ్ళీ దాన్ని వదిలేసి దీంట్లోకి వచ్చేస్తే ఇవన్నీ గుణాలతో కూడుకున్నటువంటిదే. రకరకాల గుణాలు అంచేత ఈ గుణదోషాలను అన్నిటిని కూడా నీవే కనిపెట్టుకుని ఈ గుణాలను వదులుకో.
వదులుకుని సర్వత్ర సమదర్శిత్వం, ఏ గుణాలు లేనటువంటి సమానత్వమైనటువంటి స్థిరమైనటువంటి నీ ఆత్మస్వరూపాన్ని దర్శించుకో. నీ ఆత్మస్వరూపాన్ని ఎవడైతే దర్శించి పట్టుకున్నాడో అటువంటి వాడు జీవన్ముక్తస్య లక్షణం. అది జీవన్ముక్తుని యొక్క లక్షణం. దీన్ని పట్టుకున్న వాడు జీవన్ముక్తుడు కాదు. నాకు ఏ గుణాలు లేవంటాం కుదరదు. దీనికి కాదు, నీ స్వరూపానికి గుణాలు లేవు. ఇష్ట నిష్టార్థ సంప్రాప్తో సమదర్శిత ఆత్మనే. ఇష్ట నిష్టార్థ సంప్రాప్తో, ఇష్టము అనిష్టము. లోకంలో రెండు రకాలు. మనకి కొన్ని వస్తువులు అంటే ఇష్టం, కొన్ని వస్తువులు అంటే అనిష్టం. కొంతమంది అంటే ఇష్టం, కొంతమంది అయితే ఇష్టం ఉండదు. ఇష్టం లేని మనిషి వచ్చేయడానికి నువ్వు ఇక్కడ పనేటి, వీళ్ళు నువ్వు ఆ కింద కూర్చోంటాం. అదే ఇష్టమైనటువంటి మనిషి వెళ్ళిపోతుంటే ఎల్దిగంలో కూర్చోంటాం. అంటే ఏమైంది? అలాగే ప్రతి వస్తువు విషయంలో నువ్వు వ్యక్తే కాదు, పదార్థమే కాదు, ప్రతి దాని మీద కూడా మనకి ఇష్టము అనిష్టమని రెండు రకాలు. నువ్వు ఇద్దరిని సమానంగా చూడు, అప్పుడు నీకు జ్ఞానం కలిగినట్టు. అంతేగాని ఇప్పుడు వడ్డం చేసేటప్పుడు వడ్డం చేసుకుంటూ వెళ్తుంటారు కదా, మనోడు కనిపిస్తే కొంచెం గుప్పిడి పెద్ద చేస్తాడు. ఆ వడ్డించేతే ఆ గరిటి కొంచెం ఎక్కువ వేస్తారనమాట. అదే ఆడికి నచ్చలేనోడు ఆకట్టుకుని వచ్చేయడం అడిగింది తెస్తాడు. ఇంకో దెయ్యం అంటే 2-3 సార్లు అడగాలి. అంటే ఏంటి? ఇష్టమైతే మనకు తెలియకుండానే మన చెయ్యి మారిపోతుంది పెట్టి కాడ. ఇష్టం లేని కాడ, ఇష్టం ఉన్న కాడ అంటే నడక లేక మాట, అన్ని విషయాదులలోని కూడా ఇష్టానిష్టార్థ సంప్రాప్తం. లోకంలో ప్రతి వ్యక్తులు ప్రతి వస్తువులు కూడా అందరూ ఇష్టమయ్యన్నా అయి ఉంటుంది. నాకు కొన్ని రకాలు తినే పదార్థం ఇష్టం కాదనుకో అంటాడు. ఇష్టం లేని పదార్థం పెడితే తినడం. అలాగే ప్రతిదీ కూడా అంతే. నువ్వేం చేయాలి? ఇష్టమైంది ప్రాప్తించినా అనిష్టమైంది ప్రాప్తించిన, అదేంటండి ప్రాప్తించడం ఏంటి? ఇష్టం లేని భార్య వత్తదొకటి కర్మ అనిపించవలసింది, ఇంకా నిత్యము నరకం చూపించేస్తుంటది. అది కావాలని కోరుకున్నాడా? అలాగే ఇష్టం లేని భర్త వస్తాడు. అదంతా ఏంటిది? ప్రారంధం. ఇష్టానిష్టార్థ సంప్రాప్తో. నీకు భార్య సంప్రాప్తించింది, భర్త సంప్రాప్తించేది ముందు నీకు తెలుసు. పిల్లలు ఉన్నారు, కడుపును పుట్టిన పిల్లలే నరకం చూపించేస్తారు. ఈడేమనుకుంటున్నాడు? నాకు వాళ్ళందరూ కూడా నేను చాలా ప్రేమండి ప్రీతండి అనుకుంటున్నాడు. పాపం అప్పుడు ఏం తెలుస్తుంది? ఉండి కోల్ది తెలుస్తుంది. ఈ భార్య నుంచి పిల్లల నుంచి ఎదురయ్యేటటువంటి సమస్యలు ఉంటాయి. ఇదంతా కూడా ఇష్టానిష్టార్థ సంప్రాప్తం. అవన్నీ కూడా నువ్వు పూర్వజన్మలో కర్మను అనుభవించడానికి నీకు ఇలాంటి ఇష్టమైన వాళ్ళు అనిష్టమైనటువంటి వాళ్ళని నీకు సంప్రాప్తింపజేసి పెట్టాడు ఈశ్వరుడు. అక్కడ నువ్వు ఎలాగుండాలి? ఇష్టం లేనటువంటి వాళ్ళ మీద నిరంతరం రోజు తగువే, రోజు గొడవే, దెబ్బలాటే. అలా ఉండకూడదు. సమదర్శిత ఆత్మనే. ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఓర్చుకో, మార్చుకో. నీ గుణాన్ని, నీ స్వభావాన్ని మార్చుకో. ఓర్చుకుని వెళ్ళిపో 4 రోజులు. ఇక్కడ ఎన్నాళ్ళు శాశ్వతం కాదు కదా ఇది జీవితం. ఇది ప్రారంధాన్ని ఆధారపడి ఉంది. ఆయుష్ నిరంతరము పరిణామం చెందుకుంటూ పోతుంది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఇది ఒక ప్రవాహం, ఎక్కడ ఆగదు. ఇది ఎన్నాళ్ళ నుంచి మొదలైందండి ఈ ప్రవాహం? ఎన్ని యుగాలు అయిపోయిందండి, ఎన్ని యుగాలు. ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది వచ్చారు. వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఎర్రిబాగులలో అమాయకులు కాదండి. ఈ లోకాన్ని అంతనే చుట్టబెట్టి మొత్తం ఈ భూమంతా నా స్వాధీనంలోనే ఉండాలని పట్టుకెళ్ళి సముద్రంలో దాచేసాడు హిరణ్యాక్షుడు. అంటే ఇలాగ కథల్లోకి వెళ్ళామంటే ఇలాంటి ఎంత అద్భుతమైనటువంటి బలవంతులు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు. అంటే ఇదంతా తన స్వాధీనంలోకి వచ్చాడు. అంచేత జ్ఞానం లేనటువంటి వాడు అలా సిక్కుకుంటాడు. అంటే నీకు ఆత్మ వశం అవ్వాలంటే, ఆత్మ సాక్షాత్కారం అవ్వాలంటే ఇలాంటి గుణాలు వదలలేనటువంటి వాడు ఆత్మ వరించదు. నాయమాత్మ బలహీనేన లభ్యో నచ ప్రమాద తపసో వ్యాప్యలింగారు.
2 కారణాలు చెప్తుంది కఠోపనిషత్తులో. బలహీనుణ్ణి ఆత్మ వరించదు, గురి తప్పిపోయినటువంటి వాడిని కూడా ఆత్మ వరించదు. అయితే ప్రమాద తపసో వ్యాప్తిగా. అలాగే దోషాలతో ఇలాంటి సమస్థితిలోకి సమదర్శిత లేనటువంటి వాడిని కూడా ఆత్మ వరించదు. దీని ప్రకృతి సంబంధమైనటువంటి విషయాదుల మీద నీకు ద్వేషము ఉండకూడదు, ప్రేమ ఉండకూడదు. నీ అవసరానికి ఉపయోగించుకుని వెళ్ళిపో అంతే. ఈ రకంగా ఉభయత్ర వికారిత్వం. ఎందుకంటే ఉభయం అంటే 2 రకాల పార్టీ. ఈ 2 వికారాలతో కూడుకున్నటువంటియే. ఎలాగా? ఒక రకం నీకు అనిష్టమైనటువంటి వస్తువు మీద నీకు ఎలా ఉంది? ద్వేషం ఉంది. ఇష్టమైనటువంటి మీద ప్రేమ ఉంది. అంటే నిన్ను ప్రేమతో బంధించింది. ఇంకొకటి ద్వేషంతో బంధించింది. శత్రువు, మిత్రువు. లోకంలో ప్రతి ఒక్కళ్ళు శత్రువు ఒకలా బంధింతే మిత్రుడు ఇంకొకలాగా బంధించినాడు. ఉభయత్ర వికారత్వం. ఇద్దరూ బంధించేవాళ్ళే. మిత్రుడు మంచోడండి అంటున్నావు నువ్వు. మిత్రుడు వల్ల నీకు ఒక రకమైనటువంటి నష్టం కలుగుతుంది. అదే శత్రువు వల్ల ఒక రకమైన నష్టం కలుగుతుంది. శత్రువు వల్ల కలుగుతుంది కానీ మిత్రుడి వల్ల ఏం కలుగుతుందండి అంటాడు. మిత్రుడి వల్ల నీ సమయం ఎంత పోతుంది? ఆడు వచ్చి కూర్చున్నాడంటే నువ్వు వెళ్ళవు, వాడితో కూర్చుంటావు. ఆడికి ఏది కావాలంటే అది పెడతా అంటే బంధించున్నాడు నేను. అలాగే మన పిల్లలు మనల్ని బంధిస్తున్నారు, మన భార్య బంధిస్తున్నారు. ఎలా బంధిస్తున్నారు? నా కుమారుడు, నా కూతురు, నా భార్య, నా భర్త, నా బంధువర్గము. ఏంటండి ఇది? మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధో సహోదర. అర్థం నాస్తి, గృహం నాస్తి. దేని నువ్వు నాది నాది అంటున్నావో అది నీది కాదురా సన్నాసి. 2-3 రోజులు పోయిన తర్వాత ఇవన్నీ ఎక్కడెక్కడ వదిలేసి పోవాలి. ఆ వదిలేసి పోవటం అనేది ఒకసారి ప్రతిరోజు గుర్తుకు తెచ్చుకోండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఎందుకంటే ఎక్కడెక్కడో దాస్తాడు, ఎక్కడెక్కడో పెడతాడు, ఎక్కడెక్కడి నుంచో 4 గడ్డి దాచుకుని పాపం సంపాదించాడండి. వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఈడివ్వాలి, ఈడింత ఇవ్వాలి, ఆడింత ఇవ్వాలని చెప్పటానికి కూడా అవకాశం లేకుండా పోతారండి. చాలా చరిత్రలు ఎక్కడెక్కడో భూమిలో దాచేసిన వాళ్ళు ఉన్నారు. సరిగ్గా పోయేటప్పటికి ఎవరికి చెప్పడానికి కూడా సడన్ గా గుండె ఆగిపోయింది అంటున్నారు కదండి. ఏమైంది అదంతానే? ఎంతో కష్టపడి వాళ్ళ పిల్లలకి చెందదు, వాళ్ళ మిత్రులకి చెందదు, ఏమవుతుందో తెలియదు, ఏం చెప్పడానికి వీల్లేదు. ఇంకా ఎలా ఉండాలండి? దానికి శాస్త్రం ఎలా చెప్పిందో తెలిసండి. అన్నీ చక్క పెట్టేసుకుని బ్యాగ్ చేతితో పట్టుకుని బస్సు కోసం ఎదురు చూసేవాడుకులాగా ఉండమన్నా శాస్త్రం. అలా కాకుండా ప్రయాణానికి వెళ్ళాడండి, వెళ్ళి పని చూసుకొని బస్సు కోసం రావాలి. ఈలాగే వేరే పని మీదకి వెళ్ళాడు వినోదం కోసం. బస్సు వచ్చింది, ఎక్కనంటే కుదరదు. మళ్ళీ రేపుడు దాకా బస్సు లేదు. అక్కడెక్కడ కూర్చొనివ్వరు. ఏం చేస్తాడు అప్పుడు అతను? ఎక్కేయాలి. బస్సు ప్రయాణం లాంటిదే మృత్యువు. మృత్యువు వచ్చిందంటే అండి ఒక్క నిమిషం ఆగు బాబు అంటే కుదరదు, వదలదు. వెంటనే బస్సు ఎక్కించేసుకుంటుంది. అంటే ఎలా ఉండాలి? నిరంతరము మెలకులోనే ఉండాలి. 2 వికారాలతో కూడుకున్నటువంటి మిత్రత్వము, శత్రుత్వం. భార్య భర్త, మాతా నాస్తి పితా నాస్తి. ఎవరికెవరో నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు పట్టుకో. నీ స్వరూప జ్ఞానాన్ని కలిగినట్లయితే నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి నష్టం ఉండవు. ఎప్పుడు చావు వచ్చినా పర్లేదు, ఎక్కడ ఓకే రెడీ అంటాడు. అది మిగతావాడు అనలేడు. గుండు జారిపోద్దండి, చావు వస్తుంది అనేదేవుడికి వెళ్ళిపోయి ఇంకా భయపడిపోయి చెమటలు పట్టేసేసి ఇంకా ఎందుకని చెప్పడానికి వీలు లేనటువంటి ఇంద్రియాలు కూడా పడిపోతాయండి. ఒక్కొక్క మాట చెప్పలేడు, మాట పడిపోద్ది, చూపు పడిపోద్ది. ఎంత భయంకరం అది! ఈ గట్టిగా పట్టుకున్నవాడికి ఎంత వదిలేసాడో వాడికి అంత భయం ఉండదు. ఎంత గట్టిగా పట్టుకున్నాడో అంత భయం. అంచేత ఉభయత్ర వికారత్వం. ఈ 2 వికారాలతో కూడుకున్నటువంటి అని తెలుసుకుని ఆత్మస్వరూపాన్ని ఎవడైతే పట్టుకుంటాడో అటువంటి వాడు జీవన్ముక్త లక్షణం. బ్రహ్మానంద రసస్వాద అసక్త చిత్తతయాయతే అంతర్బహిర్విజ్ఞానం జీవన్ముక్త లక్షణం. బ్రహ్మానంద రసస్వాద అసక్త చిత్తతయాయతే. నిరంతరము
తన స్వస్వరూపానికి సంబంధించినటువంటి నిర్వికారమైనటువంటి జ్ఞాన స్వరూపాన్ని లో మనసును లగ్నం చెయ్యాలి. చిత్తతయాయతే అంటే నీ చిత్తం. ఇప్పుడు మన చిత్తం ఉంది, ఇప్పుడు దాకా చెప్పుకున్నాం దేని మీద, భార్య మీదో, భర్త మీదో, పిల్లల మీదో, డబ్బు మీదో, ఊరి మీదో, కులం మీదో, గోత్రం మీదో, దీని మీద కదా మన చిత్తం లగ్నమైంది. చిత్తంలో ఏ ఏ విషయాదులు సమకూర్చి పెట్టేమో వాటినే మనసు తీసుకుని సంకల్ప వికల్పాలు చేస్తాం కదా. చిత్తం అంతా శుద్ధంగా ఉందనుకోండి, మనసుకి ఏ ఆలోచన చేయాలో తెలదు. అంటే చిత్తం అనేటువంటిది ఒక కోశం. మనం పెట్టులో డబ్బు దాచేయమనుకోండి, మీరు కూడా డబ్బు పట్టుకెళ్ళకపోయినా సరే నేను ధనవంతుడనే భావన మీకు ఉంటుంది. అది ఎతికితే ఆడి దగ్గర రూపాయి ఖర్చు లేదు, కానీ ఆడికి భావంలో ఏమైనా ధనవంతుడనే భావన ఉంది. ఎందుకని పెట్టులో ₹1,00,000 ఉన్నాయి అంటే నేను లక్షాధికారిని అంటాడు. కారణం ఎక్కడుంది లక్ష? ఇక్కడ లేదు, కూడా రాలేదు, ఎక్కడో పెట్టులో ఇంటి దగ్గర ఉంది. అట్టి మాదిరిగా చిత్తకోశంలో నేను ఇలాంటి, నేను అలాంటి, నాకు భార్య ఉంది, భర్త ఉంది, భర్త లేడు, పిల్లలు లేరు, అది లేదు, ఇది లేదు అనేటువంటి భావాలు ఉన్నాయి కదా. సంపాదించిందో సంపాదించలేందో, బాధలో భయాలో, సుఖాలో దుఃఖాలు, కర్మలు చేశాడు కదా. ఇవన్నీ చిత్తములో రికార్డ్ అయ్యి ఉంది. దాన్ని చిత్తకోశం అంటారు. ఆ చిత్తకోశంలో ఉంటేనే మనసు సంకల్ప వికల్పాలు చేస్తుంది. మనసు సంకల్పిస్తేనే బుద్ధి నిశ్చయించదు. బుద్ధి నిశ్చయింతేనే అహంకారం కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని ఉపయోగించి కర్మలు చేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ కర్మ అంటుకుంటుంది. ఇదొక వృత్తం, ఇదొక రికార్డు. అంచేత ఇన్నిటికీ మూల కారణమైనటువంటి చిత్తం అంటే కోశంలో మీరు ఆ పెట్టులో ఉన్నటువంటి డబ్బు తీసేయండి, డబ్బు తీసేసాడు, ఎక్కడికి వెళ్ళినా సరే నాకు డబ్బు లేదన్న భావన ఉంటుంది. పెట్టులో డబ్బులు పెట్టలేదు, డబ్బులు లేవన్నా భావన ఉంటుంది. డబ్బులు పెడితేనో డబ్బులు ఉన్నాయన్నా భావన ఉంటుంది. ఇప్పుడు ఈ చిత్తంలో ఏం పెట్టమంటున్నాడు? శ్వాస మనసు ఆగిన తర్వాత ఏ నిశ్చలమైనటువంటి చిదానంద స్వరూపం ఉందో దాన్ని సంబంధించినటువంటి స్మృతిని చిత్తంలో రికార్డ్ చేయమన్నాడు. చిత్తయ అసక్త చిత్తయాయతే. సక్తం అంటే దృశ్య సముదాయానికి సంబంధించిందంటే, అశక్తం అంటే దృశ్య సముదాయానికి సంబంధించిందంటే తీసేయటం. అంటే నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు అది ఇలాంటివి ఉన్నాయి కదా, నాకు డబ్బు ఉంది, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఇలాంటి సంసార సంబంధించమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా అసక్తం తీసేసి ఆత్మకి సంబంధించినటువంటి ఆనంద స్వరూపాన్ని అక్కడ అంతర్బహిర్విజ్ఞానం. బహి అంతరం. ఎలుపులకు వచ్చాం, బయటికి రాగానే భాష్యంలో ఏమేమి ఉన్నాయో తెలుసు, అవే లోపలికి వెళ్తున్నాయి. అంతర్బహిర్విజ్ఞానం. నీ జ్ఞానం శుద్ధంగా ఉండాలి. చిత్తంలో ఏదీ లేకుండా శుద్ధం చేసుకున్నట్లయితే జీవన్ముక్త శోషితే. ఈ శ్లోకం వచ్చేవారు ఇంకా బాగా చెప్పుకుందాం, అందరూ ముగించుకుందాం. హరి ఓం తత్సత్. శ్రీ సద్గురు మహారాజ్కి ఆత్మబంధువులారా, చాలా చక్కటి శ్లోకాలు చెప్పుకున్నాం. ఎన్ని రకాలుగా ఎన్ని శ్లోకాలు మారినా మొత్తం మీద సారాంశం ఏంటి? బాహ్య సంబంధమైనటువంటి దృశ్య సముదాయం మీద విరక్తి కలిగి ఆత్మస్వరూపం మీద అనురక్తి కలిగి ఉండడమే. దానికి సంబంధించినటువంటి ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించినటువంటి అనుభూతి మనకు కలగాలి అంటే చక్కగా అభ్యాసం సాధన చేయాలి. ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ దీన్ని పంచశ్రీ మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమి అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహం భావ ధ్యానం. సో అంటే అది, హం అంటే నేను. అంటే శరీర ప్రాణ మానసాదులతో కూడుకున్నటువంటి ప్రకృతి సముదాయం నేను కాదు. దీనికి లోపల నిత్య సత్యమైనటువంటి ఆత్మస్వరూపమే నేను అనేటువంటి భావనలో అలా శ్వాసను గమనిస్తూ ఏమి అనుకోకుండా నిద్రపోకుండా ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంతా ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా శ్వాసను గమనిస్తూ ఓం తత్సత్.